పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయనపేటలో మంథని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 60 మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఎలాంటి ధృవపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రామాల్లో అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నారని తనిఖీలు నిర్వహించినట్లు మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అదే విధంగా గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సీఐ గ్రామస్తులను కోరారు. బోయనపేట గ్రామంలో ఈరోజు దాదాపుగా 70 మంది సిబ్బందితో గవర్నమెంట్ సిపి ఎం శ్రీనివాసులు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వచ్చి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనేది అందరినీ పరిశీలించడం జరిగింది. దాని తర్వాత అందరి ఇళ్లలో కూడా చెక్ చేసిన దాంట్లో చాలామందికి బండ్లు ఉండడం, 2 వీలర్లకి వారికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, అదేవిధంగా నెంబర్లు లేకుండా ఉండడం గమనించి అందాజా ఒక 50 బండ్ల వరకు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ 50 బండ్లకు కూడా వాళ్ళు సరైన ఆధారాలు చూపించి వాళ్ళ బండ్లను తీసుకుని ఏదైతే ఆధారాలు లేకుండా ఉన్నటువంటి బండ్లు ఉన్నాయో అదేవిధంగా 3 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. 3 ఆటోలకు కానీ ఈ బండ్లకు కానీ వాళ్ళు ఆధారాలను చూపించని క్రమంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న యువతకి అందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. యువతలందరూ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ మార్పు రావాలని, ఆ గంజాయికి బానిసగా కావద్దని, వేరే ఏ మత్తు పదార్థాలకు బానిసలుగా కావద్దని, అదేవిధంగా ఎటువంటి సమాచారం ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ ఫ్రీగా వాళ్ళు డయల్ 100కి కాల్ చేసి మాకు సమాచారాన్ని అందించవచ్చు. వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచేసి మేము ఆ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ